వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పాలనుకునేది ఏంటంటే, హిస్టరీలో ఎక్కడా కూడా లేదండి ఇమాన్యుయల్‌కి జరిగినట్టు. 'బిగ్ బాస్' హిస్టరీలో ఎక్కడా కూడా జరగలేదు. ఇప్పుడు తమిళ్ గానివ్వండి, కన్నడ గానివ్వండి, మలయాళం గానివ్వండి, తెలుగు కానివ్వండి, ఇన్ని లాంగ్వేజెస్‌లో 'బిగ్ బాస్' షో అయితే కంటిన్యూ అవుతుంది గదా! ఎక్కడా కూడా జరగని సంఘటన అయితే ఇక్కడ జరిగిందండి. ఇప్పటికి 10 వీక్స్ అయితే అంటే 9థ్ వీక్ కూడా పూర్తవ్వబోతుంది. ఇన్ని వీక్స్ నుంచి కూడా ఒక్కసారి కూడా నామినేషన్స్ లైక్ అయితే ఇమాన్యుయల్ అయితే రాలేదండి. ఇంక నెక్స్ట్ ఇప్పుడు 9థ్ వీక్ కెప్టెన్ కూడా ఇమాన్యుయలే అయితే అయ్యాడు. ఇంక 10థ్ వీక్ కూడా అతనికి అయితే ఒక పవర్ అయితే వచ్చేసింది. ఎందుకంటే కెప్టెన్ అయ్యాడు కాబట్టి. సో 10థ్ వీక్‌లో కూడా నామినేషన్స్ లైక్ అయితే లేడండి. కంప్లీట్‌గా 10 వీక్స్ నుంచి నామినేషన్స్ లైకి ఒక్కసారి కూడా రాలేదు. సో ఇంకా డైరెక్ట్‌గా ఫినాలేకి అయితే వెళ్ళిపోతాడేమో అనేసి నాకైతే అనిపిస్తుంది. ఒక్కసారి కూడా రాలేదు కాబట్టి. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా నామినేషన్స్ అంటే చాలా భయపడి అంటే అందరికీ నా మీద ఏ ఫీలింగ్స్ లేవు. సో ప్రజలందరూ కూడా నన్ను అభిమానిస్తున్నారు అనే సెన్స్‌లోనే ఉన్నారు కానీ, ఎక్కడ కూడా నామినేషన్స్ వేపించుకునే ఛాన్స్ వచ్చినప్పటికీ కూడా నామినేషన్స్ వేపించుకోకుండా 10 వీక్స్ కూడా నామినేషన్స్ లైకైతే ఎప్పుడు రాలేదు. దీని మీద హిస్టరీ క్రియేట్ చేశాడా లేదా అనేసి కింద కామెంట్స్‌లో అయితే చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి. బై.